ఓకే. ఉమ్. యాక్చువల్లీ పిల్లల్లో మనం ఎక్కువగా చూసేది ఫీవర్, జ్వరం 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 అని. పుట్టిన బేబీ దగ్గర నుంచి ఎంత తక్కువ చేసినా సరే మంత్లీలో 1 or 2 times పడే పేరెంట్స్ ఉంటారు. మంత్లీ 1 time అయినా సరే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వాళ్ళు పర్మనెంట్ డాక్టర్ని ఒకళ్ళు పెట్టుకోవాలి ఫిక్స్డ్ గా. సో ఎందుకంటారు అంటే వాటిలో కూడా ఏమైనా రకాలు ఉంటాయా? ఎందుకు బాడీకి పడక ఎందువల్ల అలా ఫీవర్స్ వస్తూ ఉంటాయి పిల్లలకి, చిన్న పిల్లలకి? సో చిన్నపిల్లల ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే కామన్ గా వస్తుంటాయి పిల్లలకి, దీస్ ఆర్ యూజువలీ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ కాదు. ఎన్నిసార్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే నేను వరీ అవుతా. ఓకే. వైరల్ ఇన్ఫెక్షన్స్ బికాస్ ఎవ్రీ టైం ఒక వైరస్ ఫీవర్ చేసిపోతుంది, అది బాడీలో ఇమ్యూనిటీ క్రియేట్ చేసిపోతుంది. ఓకే. అట్లా సో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది పిల్లలలో, కాబట్టి రికరెంట్ గా ఆ జ్వరము వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అవి కూడా ఆటోమేటిక్లీ తగ్గిపోతాయి. కానీ ఈ ఫీవర్స్ మరి ఎక్కువ రావటం అంటే 4-5 days అయిపోయింది ఫీవర్ తగ్గట్లేదు, సిక్ అయిపోతున్నాడు, తినట్లేదు, డల్ అయిపోతున్నాడు, హాస్పిటల్కి అడ్మిట్ చేయాల్సి వస్తుంది, అట్లా ఫ్రీక్వెంట్ గా అవుతుంటే అప్పుడు నేను వరీ చేస్తాను. అదర్వైజ్ ఈ కామన్ గా చిన్న చిన్న జ్వరం 1-2 రోజులు ఉంది, బాబు తింటున్నాడు, యాక్టివ్ ఉన్నాడు, కొంచెం జ్వరం ఉంది, దీస్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గ్రోత్ ప్రాసెస్ అనుకోవాలంటే. ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపించే నరానికి సంబంధించిన ఇలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్ నేను చూసేది ఫెబ్రైల్ సీజర్స్. ఓకే. ఫెబ్రైల్ సీజర్స్ అంటే జ్వరంలో హై టెంపరేచర్, హై అంటే 102, 103 అంత టెంపరేచర్ లో ఒక్కొక్కసారి పిల్లలకి ఫిట్స్ వస్తాయి. ఎందువల్ల వస్తాయంటే ఆ హై టెంపరేచర్స్ వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి. బ్రెయిన్ కొద్దిగా ఇమ్మెచ్యూర్ ఉంది, సో ఆ హై టెంపరేచర్స్ లో కొద్దిగా నరాలు యాక్టివేట్ అయిపోయి ఫిట్స్ లాగా చిన్నగా వచ్చేస్తుంది. కానీ ఇవి ఓన్లీ జ్వరంతోనే వచ్చాయి అనుకోండి, అవి ఏజ్ తో పోతాయి. 6 సంవత్సరాలు, 6 నెలల నుండి 6 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, ఏజ్ పెరిగితే పోతుంది. ఓకే. అట్లా ఈ యూజువలీ ఇవి హై టెంపరేచర్స్ 100 కన్నా ఎక్కువ ఉన్న టెంపరేచర్స్ వస్తాయి, చిన్నగా వస్తాయి, ఒక 1-2 minutes ఉంటాయి, దాని తర్వాత పిల్లలు యాక్టివ్ అయిపోతారు. అట్లా సో దానికి కూడా మేము కొన్ని ప్రికాషన్స్ చెప్తాము, అలా రిపీట్ అవ్వకుండా ఏం చేయాలో అని ప్రికాషన్స్ చెప్తాము. కానీ ఇవి సపోజ్ వెరైటీగా ఏమన్నా చేంజ్ అయ్యాయి అంటే జ్వరం లేకుండానే మారిపోయాయి, చేంజ్ అయ్యాయి, చాలా ఎక్కువసేపు వచ్చాయి, ఊకుకొస్తున్నాయి, అట్లా అంటే అప్పుడు వరీ చేస్తాం. లేదు ఎప్పుడో ఒకసారి జ్వరంతో చిన్న ఫిట్స్ వచ్చేసింది కానీ బాబు అంతా బాగానే ఉన్నాడు, డెవలప్మెంట్ బాగుంది, యాక్టివ్ ఉన్నాడు అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, ఇవి ఏజ్ తో వెళ్ళిపోతాయి. కొంతమంది పిల్లల్లో ఊరుకునే టెన్షన్ పడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, ఇవి కూడా ఈ నర సంబంధిత వ్యాధికి సంబంధించినవి అంటారా? దానికి సంబంధించి ఏమైనా ఉన్నాయంటారా? అది యూజువలీ బిహేవియర్ రిలేటెడ్, సైకాలజీ రిలేటెడ్, అది రాదర్ దెన్ న్యూరాలజీ రిలేటెడ్. సో అవిటిని మనం చాలాసార్లు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని కరెక్ట్ గా మాట్లాడి మనం సెట్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి ఎక్కువగా ఈసీజీ కావచ్చు, ఎంఆర్ఐ వంటి స్కానింగ్ అవసరమయ్యే సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తుంది అంటారా? ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి. సో ఇప్పుడు పిల్లలలో సపోజ్ ఫిట్స్ వచ్చాయి అనుకోండి, మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ ఈజీ, ఆల్మోస్ట్ అందరికి ఈజీ చేసేస్తాము ఫిట్స్ వచ్చాయంటే, ఎక్సెప్ట్ ఫెబ్రైల్ సీజర్స్ కి ఏ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు జ్వరం వల్ల వచ్చింది, జ్వరం సెట్ అయితే ఇది కూడా సెట్ అయిపోతుంది అనేసి, సో దానికి ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయము. కానీ ఏమి లేకుండా ఉన్నట్టుండే ఫిట్స్ వచ్చాయనుకోండి, దానికి ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఈజీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్, ఇవి వేరియస్ స్కాన్స్ ఉంటాయి. ఆల్ ఈజీ అండ్ ఎంఆర్ఐ ఆర్ వెరీ సేఫ్. ఈజీ ఏం చేస్తుంది, బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, నేను అన్నాను ఫిట్స్ అని ఎందుకు వస్తే అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్, సో నేను ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని రికార్డ్ చేయాలా, అది ఈజీ చేస్తుంది. అట్లా సో ఈజీ అనేది చాలా సింపుల్ టెస్ట్, ఓన్లీ పిల్లలు పడుకోవాలి దానికోసం అంతే, అదే ఛాలెంజ్ ఉంటుంది ఈజీ చేయడానికి, వాళ్ళు పడుకోవాలి అట్లా. సో నిద్రలో చేస్తాం అది. ఎంఆర్ఐ కూడా సేఫే, ఓన్లీ డిసడ్వాంటేజ్ ఎంఆర్ఐ ఏంటంటే చాలా లౌడ్ సౌండ్స్ ఉంటాయి అందులో, సో కొంతమంది పిల్లలు భయపడిపోతారు. ఓకే, సో దానికి కూడా కొద్దిగా సిరప్ ఇచ్చేసి సెడేట్ చేసి, ఒక్కొక్కసారి సెడేట్ చేసి అట్లా ఎంఆర్ఐ చేస్తాం. ఓకే, సో
బోత్ ఆర్ వెరీ సేఫ్ ప్రొసీజర్స్, దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. సిటీ స్కాన్ కి కొద్దిగా రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అందులో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది సిటీ స్కాన్ కి. ఎంఆర్ఐలో ఏ రేడియేషన్ ఉండదు, ఈజీకి ఏ రేడియేషన్ ఉండదు. సో టెస్ట్ చేయటం వల్ల పిల్లలకి ఏం కాదు, ఓన్లీ సిటీ స్కాన్ కే కొద్దిగా ఉంటుంది ఆ రేడియేషన్, మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు అట్లా. సో ఊకే సిటీ స్కాన్స్ కొద్దిగా అవాయిడ్ చేస్తాము, కానీ ఎంఆర్ఐ ఈజీకి ఇబ్బంది లేదు అట్లా. యాక్చువల్గా పేరెంట్స్ ఎస్పెషల్లీ ఈ విషయంలో ఎవరికైనా పిల్లలకి మూర్ఛ ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, పేరెంట్స్ కూడా చాలా తొందరగా భయపడిపోతూ ఉంటారు. అంటే చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేరు, అదే మూర్ఛ వచ్చి పడిపోయారంటే వాళ్ళకి మెంటల్ గా కూడా బాగా ఏం జరుగుద్ది అన్న టెన్షన్ ఎక్కువైపోతా ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి అసలు? సో వాళ్ళకి సూచనలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ట్రీట్మెంట్ ఉన్నది, సో మందులు వాడుకుంటూ మనం దీన్ని సెట్ చేయొచ్చు. రెండోది, ఎక్కువ గారభం చేయాల్సిన అవసరం లేదు పిల్లలు. నేను చాలాసార్లు చూస్తాను పేరెంట్, మా బాబుకి ఫిట్స్ వస్తాయి, పాపకు ఫిట్స్ వస్తాయి, మేము స్ట్రెస్ తీసుకొనివ్వము, అట్లా ఏం కాదు. ఎక్కువ గారభం చేస్తే మళ్ళీ అది డిసిప్లిన్ పరంగా ఇబ్బంది అవుతుంది. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళకి ఫిట్స్ ఉన్నా కూడా ఎక్కువ గారభం అవసరం లేదు. మూడోది, డైట్ పరంగా పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, అన్ని పెట్టచ్చు. నాలుగో ఒక క్వశ్చన్ కూడా నన్ను యూజువల్లీ అడుగుతారు, మామూలుగా సపోజ్ వాళ్ళు మెడిసిన్ వాడుతున్నారు కదా, ఏమైనా దగ్గు జలుబు అయింది, జ్వరం వచ్చింది, అప్పుడు కూడా మనం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఆ మెడిసిన్ తో పాటు ఈ మెడిసిన్ వేయచ్చా? సో వేయచ్చు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవి సేఫ్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ తో పాటు ఈ మెడిసిన్ కూడా వేయచ్చు, కానీ కొద్దిగా టైం గ్యాప్ మెయింటైన్ చేయండి అని చెప్తాం. అది అండ్ నేను చెప్పినట్టు ఇందాకే చెప్పాను, స్లీప్. మీరు పేరెంట్స్ గా ఇఫ్ ఎనీ ప్రికాషన్ మీరు తీసుకోవాలి అంటే స్లీప్ ఎన్షూర్ చేయండి టైంకి, అదే మెయిన్ నేను చెప్తాను. ఒకటే వన్ టేక్ హోమ్ మెసేజ్ కాకుండా నార్మల్ గా చూసిన వాళ్ళకి తొందరగా నేను ఒక స్పెషల్ అన్న ఫీలింగ్ కూడా పోతుంది. అట్లా కూడా ట్రీట్ చేయదు, నీకేదో ఉన్నది, నీకేదో ప్రాబ్లం ఉన్నది, బికాస్ ఆ ఐడియా వాళ్ళతో ఆ లైఫ్ లాంగ్ ఉంటుంది. చిన్నప్పుడు నేను ఐడియా పెట్టేసాను అనుకోండి, ఆ ఐడియా ఇవ్వకుండా నీకేం కాలేదు, నువ్వు ఒక మెడిసిన్ తీసుకుంటున్నావు, నీలో అండ్ వేరేలో అదొక్కటే డిఫరెన్స్ ఉంది, నీకు ఒక మెడిసిన్ ఉంది అంతే, నీకేం పెద్ద మేజర్ ప్రాబ్లము ఇట్లా ఏం లేదు అన్నట్టుగానే అట్లా కండిషన్ చేయాలి. కానీ నీకేదో డిజీజ్ ఉంది, ఇది అందుకే నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం, అయిపోతుంది. అండ్ నేను ఒక స్పెషల్ అనుకుంటారు, ఆ స్పెషల్ కాస్త నేను కలవకూడదేమో అన్న దగ్గరికి వెళ్ళిపోతారు. సో అలా మరీ ఎక్కువ ప్రికాషన్స్ అవసరం లేదు అని అంటాను అట్లా, బికాస్ అదే నేను మోస్ట్ కామన్లీ చూస్తాను చాలా మంది పేరెంట్స్ లో. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి వివరాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.